ఫస్ట్ వచ్చేటప్పటికి శారీ ప్రీ ప్లేటింగ్కి శారీ ఫ్రంట్ వచ్చేటప్పటికి ఉన్న పార్ట్, సో పొడవు వచ్చేటప్పటికి 45 వరకు పెట్టుకోవాలి. ఓకే, 45 దగ్గర ఒక పిన్ పెట్టుకోండి. ఓకే, ఇది కరెక్ట్గా 4 ఇంచెస్ తీసుకోండి. ఓకే, శారీ మొత్తాన్ని ఇలా రివర్స్లో వేసుకోండి. రివర్స్లో వేసుకున్నాక ఈ పార్ట్ని మనం 4 ఇంచెస్ ఓకే 4 ఇంచెస్లో ఐరన్ చేసుకోండి. జర ఐరన్ కా ఓకే. సో మళ్ళీ ఈ లైన్ని కూడా ఐరన్ చేసుకోండి. మళ్ళీ ఈ ఫోల్డింగ్ని ఇక్కడ వరకు తీసుకురండి. ఈ ఫోల్డింగ్ని కూడా మళ్ళీ ఐరనింగ్ చేసుకోండి. మళ్ళీ దీన్ని కూడా ఈ ఫోల్డింగ్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఐరనింగ్ చేసుకోండి. మళ్ళీ ఈ ఫోల్డింగ్ని కూడా మళ్ళీ ఇంకా చిన్నగా పెట్టండి. ఓకే, మొత్తం ఓపెన్ చేసి శారీ మొత్తాన్ని మళ్ళీ ఫ్రంట్కి వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఫస్ట్ ఫోల్డింగ్, ఈ ఫోల్డింగ్కి ఈ ఫోల్డింగ్ యాడ్ చేయండి. మధ్యలో ఈ ఫోల్డింగ్కి చూడండి, మళ్ళీ ఆ ఫోల్డింగ్కి ఓకే. మొత్తం అంతటిని ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా చేసుకోండి, ఒకేసారి పెట్టకుండా కొంచెం కొంచెంగా చేసుకుంటే బాగుంటుంది. బాక్స్ ఐరన్ కర్రీ క్లిప్ పెట్టండి. క్లిప్ పెట్టేది కొంచెం టైట్గా ఉండాలి. ఈ ఫోల్డింగ్స్ అన్నిటినీ కలిపి పిన్ పెట్టుకోండి. బ్యాక్
ఫ్రంట్గా. ఓకే, ఒక్కొక్కటిగా మళ్ళీ నీట్గా సెట్ చేసేసుకొని కొంచెం కొంచెంగా ఈ మొత్తం మీద ఒక 3 పిన్స్ లాగా పెట్టుకోండి. 45 దగ్గర వరకు వచ్చేసాక అప్పుడు మళ్ళీ ఐరనింగ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఒక పిన్ పెట్టండి. ఇక్కడికి మళ్ళీ ఇంకో పిన్ పెట్టండి. ఓకే, తర్వాత మిగిలిన దాన్ని కూడా సెట్ చేసుకోండి. ఇక్కడ 45 దగ్గర పిన్ ఉంది కదా, అక్కడ వరకు మిగిలిన పార్ట్ని కూడా కొద్ది కొద్దిగా తీసుకొని ఐరన్ చేసుకోండి. టికా కొంచెం దూరం వరకు ఐరనింగ్ చేసిన తర్వాత పిన్ పెట్టుకోండి. ఓకే, మిగిలిన పార్ట్ని కూడా ఇలా ఈ 45 సెంటీమీటర్స్ తీసుకున్నాక దానికి ఒక 4 పిన్స్ పెట్టాను. సో ఈరోజు అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి కూడా గివ్ అవే మంచి గిఫ్ట్ ఇస్తాను. 1 2 3 4 5 6 7 8 9. Cool. పిన్ లాస్ట్లో ఉన్నదానికి క్లిప్ పెట్టుకోండి టైట్గా. ఈసారి గిఫ్ట్ అయితే మాత్రం మ్యాక్ మస్కారా. పిన్ దగ్గర నుండి అలా 45 వరకు ఇంకో పిన్ పెట్టుకోండి. అంటే ఫ్రంట్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ వరకు వెళ్ళే వరకు. ఇది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కొలతలు ఉంటాయి. సో 45 అన్నది కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకి చేసేదన్నమాట. ఇలా సెట్ చేసుకుని దీన్ని మళ్ళీ ఐరన్ చేసుకుని మళ్ళీ స్లోగా కొద్దిగా పైకి తీసుకొచ్చుకొని మిగిలిన దాన్ని సెట్ చేసుకోండి. మిగిలింది కూడా సెట్ చేశాక నీట్గా అరేంజ్ చేసేసుకోండి పిన్ వరకు. ఇది కట్టు చెంగు మెజర్మెంట్ 52 పెట్టుకుంటున్నాను.
ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. ఈ పిన్ దగ్గర నుండి ఈ పిన్ వరకు ఈ మొత్తాన్ని స్టెప్స్ పెట్టుకోవాలి. ఈ పిన్ నుండి ఈ పిన్కి ఈ మొత్తాన్ని మనం స్టెప్స్ పెట్టుకోవాలి. ఇలా ఫస్ట్ స్టెప్స్ అన్ని పెట్టుకోండి. ఫస్ట్ కింద నుండి పెట్టుకుంటూ వెళ్ళండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. సో ఇవన్నీ కలిపి కూడా ఒక పిన్ పెట్టండి. ఓకే, 1/2 ఇంచ్ వెడల్పుతో దూరంగా పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ అంతా ఒక పిన్ పెట్టుకోండి. స్ట్రైట్గా ఇలా పెట్టుకున్నాక ఐరనింగ్ చేసుకోవాలి. శారీని ఇలా రివర్స్ వేసుకొని ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలి. సో ఫోల్డ్ మొత్తం ఈ ఫోల్డింగ్ది కూడా మనకి ఇట్లా ఇటు ఎంత ఉందో ఇటు అంతే ఉండాలి. అంటే మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు నీట్గా రావడానికి. ఓకే, కట్ ఎంచ్ దగ్గర నుండి ఫోల్డింగ్ పెడుతున్నాము. చూడగలం మళ్ళీ దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేస్తాం. ఓ లెంత్ అయినా తిరుగుతా చూడదు. ఈ లెంత్లో పెట్టాక అంటే ఇది ఫోల్డింగ్ పైన వస్తుంది కదా, పై పార్ట్, ఆ పార్ట్ని మళ్ళీ ఇటువైపే వదిలేయాలి. ఈ పార్ట్ని మాత్రమే ఫోల్డ్ చేస్తాం. ఈ పార్ట్ని అక్కడ వరకు కొద్దిగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ని హాఫ్కి ఫోల్డ్ చేసి హాఫ్ నుండి మళ్ళీ టర్న్ చేయాలి. ఇలా దీని మీద దీన్ని మళ్ళీ స్లోగా దాని మీదకి సెట్ చేయండి. దీన్ని మళ్ళీ కింద నుండి రావాలి. దాన్ని ఫోల్డ్ చేసేసి లోన్కి పెట్టేయాలి. ఫోల్డ్ చేసేసి దాన్ని ఆ లోన్కి సెట్ చేసుకోవాలి. ఓకే, ఇది కంప్లీట్ శారీ ప్రీ ప్లేటింగ్. నేను ఇందాక పళ్ళు ప్లీటింగ్స్ పెట్టాను కదా, అవి ఎన్ని అనేది ఈరోజు క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి ఇందాక చూపించిన మస్కారాస్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.